మరే ఇతరులతోనూ పోలికలుండవు. వారి పనితీరుకి కొలబద్దలుండవు. వారి ఆశయాలకు అవధులుండవు. ఆకాంక్షలకి హద్దులుండవు. అదే యూనిక్నెస్. నూటికో కోటికో ఒక్కరుంటారు. నేనే అని సగర్వంగా చాటి చెప్పగల, ప్రపంచం చేత చాటింపు వేయించుకోగల సమర్థులు వీరు. టార్చి బేరర్లందామా, చరిత్ర పురుషులందామా, మార్గదర్శకులందామా, శకకర్తలందామా, ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళ ప్రస్థానం నవీనం. ప్రతి ఆలోచన ఉత్తేజితం. నూతన పథ నిర్దేశంలో ఉషోదయం. ఇంటి పేరు ఈనాడుగా మారిపోయిన రామోజీరావు తెలుగు మీడియా రంగంలో సృష్టించిన చరిత్ర, తీసుకొచ్చిన మార్పులు, సమాచార విప్లవాన్ని సామాన్యునికి చేరువ చేసిన వైనం అనన్య సామాన్యం. జాతీయ అంతర్జాతీయ సాహిత్య వార్తలతో నిండిపోయిన పత్రికా రంగాన్ని నేల మీదకి దింపి సగటు మనిషి కష్టాల కడగండ్లు, మంచి చెడ్డల వైపు దృష్టి సారించేలా చేసిన దార్శనికుడు. చుక్కల్లో చూపు నింపుకున్న పత్రికా మాధ్యమాన్ని చుట్టుపక్కల చూడమంటూ న్యూస్ని లోకలైజ్ చేసి చూపించారు రామోజీరావు. 5 దశాబ్దాల క్రితం ఆయన వేసిన బాటలోనే ఇప్పటికీ తెలుగు పత్రికా రంగం నడుస్తోంది. జయాపజయాలు ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. దేనిపైనా మమకారం పెంచుకోకూడదనే స్థిత ప్రజ్ఞత ఆయన సొంతమనే చెప్పాలి. తాను ప్రారంభించిన ఫెర్టిలైజర్స్, సోమా డ్రింక్స్, న్యూస్ టైమ్ వంటి వాటిని నిరపేక్షంగా వదిలేశారు. ఉపయోగపడిన వాటిని, ఉపయోగం లేని వాటిని నిరంతరం భరించడం వ్యాపార సూత్రం కాబోదన్న ఆయన ఆచరణ ఏ ఐఐఎంలోనూ నేర్చుకోవాల్సిన అవసరం లేనంత ప్రాక్టికాలిటీ. పత్రికా రంగం అంటేనే నిరంతర ఘర్షణ. రాజకీయంగా తాను తీసుకున్న విధానపరమైన వైఖరితో ఎంతటి ఒత్తిడులు ఎదురైనా యుద్ధమే చేశారు తప్ప ఎక్కడా రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో ఎన్టీఆర్, వైఎస్ఆర్ వంటి నాయకుల్ని లెక్క చేయక ఎదురొడ్డి పోరాటమే చేశారు. కొత్త తరం రాజకీయ నాయకుడు జగన్ని గద్దె దించేందుకు అలుపెరుగక చేసిన అక్షర పోరాటం ఆయన చివరి విజయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వ్యవస్థాపన, ఆ పార్టీని అధికారంలోకి తేవడం, రాజకీయ చరిత్రని మలుపు తిప్పడంలో రామోజీరావు రాసిన రాత చెరగని పేజీ. కమ్యూనిస్టు భావజాలంతో నడక ప్రారంభించిన ఆయన కాలానుగుణంగా గతిశీలత చెందడం, మార్పుని ఆహ్వానించడం, ట్రాన్స్ఫర్మేషన్కి సిద్ధంగా ఉండడం ప్రగతిశీల లక్షణాలు. ఆయన పట్టిందల్లా బంగారం అంటుంటారు. అది నిజం కాదు. ప్రతి దశలోనూ అంతరాంతరాల లోతుల్ని శోధిస్తూ, అన్వేషిస్తూ, సానపెట్టుకుంటూ తానే బంగారంగా మారిపోయిన సంపూర్ణ వ్యక్తిత్వం ఆయన. ఎవరైనా కులం ముద్రతో ఆయనని చూడాలని ప్రయత్నిస్తే ఆయన చెప్పేది ఒక్కటే, చెప్పింది ఒక్కటే: పుట్టుకతో వచ్చింది పోదు, కానీ ఇంటి పేరే వదిలేసుకున్న నేను ఇంకా ఆ గుంజాటంలోనే ఉంటానా? ఏ ప్రయాణికుడైనా సురక్షితంగా తన గమ్యం చేరాలనుకుంటాడు. డ్రైవర్ కులం మొత్తం చూస్తాడా? సమర్థుడైన వాడిని ఎంచుకుంటాడా? నా కంపెనీలు సేఫ్ హ్యాండ్స్లో భద్రంగా లక్ష్యం చేరాలన్నదే నా ప్రయారిటీ అంటారు రామోజీరావు. ఇంతకు మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్, బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఉంటుందా? ప్రభాత సూర్యుడు నా ప్రత్యక్ష దైవం, ఉషోదయం నా నిత్య చైతన్య క్షేత్రం అంటూ క్రియాశీలిగా, కర్మయోగిగా చివరి క్షణం వరకు జీవించిన రామోజీరావు గారికి నివాళులు. చరిత్రలో అతడే. వెలుగునీడ ఒకదాన్నొకటి ఎలా విడిచిపెట్టి ఉండవో, క్రియాశీలుడైన వ్యక్తి, అతని కర్మాచరణ ఒకదానిని వదిలిపెట్టి మరొకటి ఉండవు. రామోజీరావు జీవితంలో చివరి రోజు సైతం తన పత్రికను చదివి ఎడిటోరియల్ సిబ్బందికి సలహాలు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. యథాఛాయ తపోనిత్యం సుసంబద్ధో పరస్పరం ఏవం కర్మాచ కర్తాచ సంశ్లిష్ట వితరేతరం. ఆ మహనీయుడికి మహాన్యూస్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది.